షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ 3 మాసాల్లో మీరు ఏదైతే కొత్త కొత్త వ్యవహారాలు కానీ కొత్త కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తారో మీరు వేసేటువంటి అడుగులు మొత్తం కూడా వ్యతిరేకంగా పడుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరు కూడా కొత్త వ్యాపారాలు చేయకూడదు. ఎట్లా ఆలోచించాలంటే తిండి బట్ట గడిస్తే చాలని ఆలోచించాలి తప్ప ఏదో అద్భుతాలు చేద్దామని కానీ కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామని మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ అష్టమ స్థానంలో శని ప్రభావం చేత ఉన్నంతవరకు సంతోషంగా ఉండడమే అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే స్వగృహ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఈ సమయంలో సొంత ఇంటి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే శని బలంగా ఉన్నప్పుడు, శని దోషప్రదంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇందాక చెప్పుకున్నాం. మీ దగ్గర ఏదైతే హ్యాండ్ ఫ్రీగా డబ్బు ఉందో ఆ డబ్బును తీసుకెళ్ళి ఏదైనా ఒక స్థలం కొనటం కానీ ఒక ఇల్లు కొనటం కానీ ప్రయత్నం చేయడం వల్ల డబ్బు అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే శని సమయంలో సహజంగానే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు శాస్త్రం ఉంది. ఖచ్చితంగా ఇంటి ప్రయత్నం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది.